ఆకాశవాణి. పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం 29వ భాగం వింటారు. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ వారం సంచికా సంపాదకీయం పివి దృష్టిలో సాహిత్యం. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ. ఈ వారం విశ్లేషకులు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్. ఈ వారం శ్రోతలు భూదాన్ పోచంపల్లి వాస్తవ్యులు శ్రీ గజ్జెల రామకృష్ణ మరియు గజ్వెల్ సింగాటం శ్రోత శ్రీ ఎం నరసింహాచారి. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక కార్యక్రమం 29వ సంచికకు స్వాగతం. ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఈ ధారావాహిక పూర్వ సంచికలన్నీ ఉచితంగానే లభ్యమవుతున్నాయి. బహుముఖ అని వెతికితే ఇవి మీకు తేలిగ్గా కనపడతాయి. తప్పక చూడండి, మళ్లీ మళ్లీ వినండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. ఇక ఈ వారం సంచిక సంపాదకీయం. సాహిత్యమంటే పీవీకి అపారమైన ప్రేమ. సాహిత్యం మన జీవన స్రవంతిలో ఒక భాగమని వారెప్పుడూ నమ్ముతుండేవారు. భారతీయ జ్ఞానపీఠ అవార్డు కమిటీ అధ్యక్షులుగా కూడా వారు కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. 1991 నవంబర్లో కన్నడ కవి ఆచార్య వికే గోకక్ గారి జ్ఞానపీఠ పురస్కార ప్రదానోత్సవంలో పీవీ చేసిన ప్రసంగం వారి ఆలోచనల్ని ప్రతిఫలిస్తుంది. ఆ ప్రసంగంలోని కొన్ని మాటలు మనం తలుచుకోవాలి. మనిషి అర్థవంతమైన జీవితాన్ని గడపటానికి సాహిత్యం సహచరి అన్నారు పీవీ ఆ రోజున. మానవతా పరిమళాల్ని వెదజల్లడం సాహిత్యం ప్రధాన ఉద్దేశం. సాహిత్య పఠనంతో మనిషి పరిపూర్ణ మానవుడవుతాడు. జీవితాన్వేషణలో సాహిత్యం ఒక దిక్సూచి వంటిది. వ్యక్తిత్వ వికాసానికి సాహిత్యం అత్యంత ప్రభావకారి. కాని వాస్తవానికి మనిషి వివిధ బంధనాల కవచంలో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మానసికంగా ఏకాకిగా మారిపోతున్నాడు. ప్రాపంచిక సుఖాల పట్ల కాంక్ష అధికమై తన జీవిత లక్ష్యాల్ని విస్మరిస్తున్నాడు. పోటీతత్వము, సంఘర్షణ విధానము అతన్ని అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ఆ విషయ వలయం నుంచి బయటపడాలంటే అతడు సాహిత్యపు ఒడిలో విశ్రమించాల్సిందే అన్నారు పీవీ ఆ రోజున. ఒక్కసారి పుస్తకాన్ని చేతబూనామా, బాహ్య ప్రపంచాన్ని మరచి రచయిత సృష్టించిన పరిస్థితులతోనూ పాత్రలతోనూ మనం స్నేహం చేయటం మొదలు పెడతామంటారు. ఇక జ్ఞానపీఠ పురస్కారం పొందిన వికే గోకక్ గారి గ్రంథం భారత సింధురశ్మిని విశ్లేషిస్తూ వారు పలికిన పలుకులు ఈనాటికి ప్రాసంగికతను కలిగున్నాయి. ప్రస్తుత కాలంలో కొన్ని శాశ్వత సందేహాలు, ప్రశ్నలు మనకు సంధింపబడ్డాయి. సమన్వయానికి ఆలవాలమైన భారతీయ సంస్కృతిలో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభ్యమవుతాయన్నది నిస్సందేహం. అంతేకాదు, రేపటి రోజున ప్రపంచం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు జవాబు చెప్పే యోగ్యత ఒక్క భారతీయ సంస్కృతికి మాత్రమే ఉంది. అటువంటి కవితాత్మను కలిగిన ఋషి గోకక్ లాంటి వారే ఆ సందేహాన్ని నివృత్తి చేయగలరు అన్న పీవీ మాట కవి క్రాంతదర్శి అన్న సత్యాన్ని నొక్కి వక్కాణిస్తాయనటంలో సందేహం లేదు. అలా ప్రధానిగా వారు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలన్నీ ఆణిముత్యాలే మనకు మార్గం చూపుతాయి. అక్షర ఝరి అక్షయ్య సిరి పేరుతో అలాంటి కొన్ని ఆణిముత్యాల్ని తెలుగులో మనకు అందించారు కల్వకోట సంతోష్ బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే సాహిత్యం గురించి పీవీ పలికిన ప్రతి మాట ఎంతో వివేచనను, విచక్షణను కలిగి మన అంతరంగానికి మార్గదర్శనం చేస్తుంది. పివి నరసింహారావు గారికి మన యువజన శక్తిపై అపారమైన విశ్వాసం ఉండేది. యువత రాజకీయాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్రియాశీలక పాత్రను పోషించాలని వారు ఆకాంక్షించేవారు. ఒక సందర్భంలో వివేకానందుడు, భారతదేశ ధూళి నాకు పరమ పవిత్రం, భారతదేశం నాకు పవిత్ర క్షేత్రం,
ఈ దేశం ఉద్ధరణ చెంది తీరుతుంది, ఏ బాహ్య శక్తి ఈ దేశాన్ని ఇంకా నిరోధించలేదు అని ఉద్ఘాటించారు. ఆ మహనీయుని ఆకాంక్షకు చెరిగిపోని ఆకృతి కలిగించే బాధ్యత మనందరిది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనూ జాతిని శక్తివంతంగా పునర్మించడంలోనూ యువకులు ప్రధాన భూమికను వహించవలసిన సమయం ఇది. 18 సంవత్సరాలకే ఇప్పుడు ఓటు హక్కు చేకూరుతున్నది. దేశాధికారాన్ని నిర్ణయించే అవకాశం కూడా వారికి ఉంది. దేశంలో సాంకేతిక విద్యా వ్యాప్తికి ఆనాడే పండిత్ జవహర్లాల్ నెహ్రూ పునాదులు వేశారు. భారతదేశం శీఘ్రగతిని అభివృద్ధి చెంది పురోగామి దేశాలతో సరితూగాలంటే దేశంలో వైజ్ఞానిక విద్య ఎక్కువగా వ్యాప్తి కావాలని ఆయన భావించారు. ఆయన విజ్ఞాన శాస్త్రం పట్ల నాకు అత్యంత విశ్వాసం ఉంది. శాస్త్రీయ దృక్పథం ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేయగలుగుతుంది అని ఉద్ఘాటించారు. పివి నరసింహారావు గారికి తెలుగు తరువాత అత్యంత ప్రీతిపాత్రమైన భాష మరాఠీ. విద్యార్థి దశ నుండి మహారాష్ట్రలో చదువుకొనడం చేత వారు మరాఠీని ధారాళంగా అనర్గళంగా మాట్లాడేవారు. అంతేకాదు ఆ భాషలోని వాడుక పదాలు ఎలా ఉత్పన్నమయ్యాయో తెలుసుకున్నారు. 1975లో సతారా జిల్లా కరాడ్లో జరిగిన 51వ జాతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి పివి ముఖ్య అతిథి. ఆ సందర్భంలో వారు శుద్ధమైన మరాఠీలో మాట్లాడారు. ఆ ప్రసంగంలోని కొంత భాగం ఆకాశవాణి శ్రోతలకు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తున్నాం. మరాఠీపై ఆంగ్ల భాషా ప్రభావం చాలా ఉన్నదని కొన్ని ఉదాహరణలతో నిరూపిస్తున్నారు. मी एका मित्राला पत्र लिहिलं होतं, मराठी इज द मोस्ट अँग्लिसाइज्ड लँग्वेज इन इंडिया. असं तुम्हाला आश्चर्य वाटेल, कारण तुम्ही मराठी भाषिक आहात. पण माझ्यासारख्याला जे वाटलं त्याच्यावरून माझी खात्री पटली की इंग्रजीतून मक्खी की मक्खी असा अनुवाद करून जितके काही शब्द मराठीत आले तितके कोणत्याही दुसऱ्या भाषेत आले नाही. काही शब्द तर माझ्या गळ्यात अडकूनच राहिले. मधुचंद्र, उच्चभ्रू, एक ना दोन पुष्कळ असे शब्द होते. त्यांना समजण्याकरिता आधी इंग्रजी शिका असा संकेत मला मिळाला. म्हणजे ज्याला इंग्रजी येत नसेल हे शब्द त्याच्या पदरी पडायचे नाहीत. तर ते अँग्लिसाइज्ड हा प्रभाव मुंबईचा होता की तुम्ही सगळ्यांच्यापेक्षा जवळ होता इंग्लंडला, या कारणाने होता मला काही समजलं नाही. परंतु ही गोष्ट खरी आहे. आणि इतके शब्द कसे काय येतात? ज्या ठिकाणी हनीमूनची पद्धत आहे त्या ठिकाणी सुद्धा हे हनीमूनच म्हणतो. पण मधुचंद्र असा काही अनुवाद माझ्या वाचनात कुठे आलं नाही. आणि उच्चभ्रू, अभिनय दर्पणामध्ये, अभिनयाच्या साहित्यामध्ये भ्रू, भ्रुकुटी वगैरेंचं फारच मोठं महत्त्व असतं. कुटिल भ्रुकुटी, वक्र भ्रुकुटी. హరినారాయణ ఆప్టే రచించిన పణ్ లక్షాత్ కోణ్ ఘేతో, ఎవరు పట్టించుకుంటారు అనే మరాఠీ నవలను పివి నరసింహారావు గారు అబలా జీవితం పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. సమాజంలోని మూఢాచారాలు, బాల్య వివాహాల వల్ల జీవన పర్యంతం అడుగడుగునా ఘర్షణలు పడుతూ హింసను ఎదుర్కొన్న యమున అనే స్త్రీ విషాదగాథ ఈ నవల. దీన్ని చదివిన వారెవరైనా చలించకుండా ఉండలేరు. పివి నరసింహారావు గారికి మరాఠీపై ఉన్న పట్టును గురించి చెప్పాలంటే అబలా జీవితం అనువాదాన్ని చర్చించక తప్పదు. దాన్ని గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు డాక్టర్ నలిమెల భాస్కర్ గారు. తెలంగాణ పదకోశం, స్మారక శిలలు వంటి 21 పుస్తకాలను వెలువరించిన భాస్కర్ గారు 14 భారతీయ భాషల్లో కోవిదులు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. పివి అనువాద రీతిని, వారి తెలుగులో తెలంగాణ ప్రాంతీయ ముద్రని విశ్లేషిస్తున్నారు డాక్టర్ నలిమెల భాస్కర్ గారు. పాములపర్తి వెంకట నరసింహారావు గారు అనగానే మనలో చాలా మందికి అతనొక బహుభాషావేత్త, తెలుగు ప్రధాని అయిన తొలి తెలుగు వ్యక్తి, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన మనిషి, మౌనముని, ఇటువంటి అనేకమైన అంశాలు గుర్తుకు వస్తాయి. పివి నరసింహారావు గారి పేరు
గుర్తుకు తెచ్చుకోగానే చాలామంది సాహిత్య జీవులకు గొల్లరామవ్వ కథా రచయితగాను, మంగయ్య గారి అదృష్టం అనే నవలికాకారుడుగాను, ఇన్సైడర్ ఆత్మకథా రచయితగాను అనేక అంశాలు స్ఫురిస్తాయి. పివి అనగానే మనలో ఇంకా కొంతమందికైనా విశ్వనాథ గారి 1000 పడగలను సహస్రఫణిగా హిందీలోకి, జయప్రభ కవితలను ఆంగ్లంలోకి, మరాఠీ రచయిత ఆప్టే రాసిన అబలా జీవితం అనే నవలను తెలుగులోకి అనువదించినటువంటి విషయాలు కూడా యాదికొస్తాయి. ఆప్టే పూర్తి పేరు హరినారాయణ్ ఆప్టే. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేక, చదువు సంధ్యలు రాక, సంప్రదాయ చట్రంలో నలిగిపోతున్న భారత స్త్రీ జీవితాన్ని చూసి చలించిపోయి ఆప్టే అబలా జీవితం అనే నవలను రాశారు. నిజానికి ఇది కథానాయకురాలు అయిన యమునాబాయి ఆత్మకథ. సాహిత్య అకాడమీ ఢిల్లీ పక్షాన ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ వాళ్ళు ఈ నవలను ప్రచురించారు. 1964లో వచ్చిన అబలా జీవితము అనే ఈ నవల చాలా గొప్ప నవలది. పివి గారు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన 8 ఏళ్లకు ఈ నవలను అనువదించారు. ఆయనకు తెలుగు శిష్ట వ్యావహారికంతో పాటు తెలంగాణ భాష కూడా బాగా తెలుసు. అప్పట్లోనే పివి తన తెలుగు అనువాదంలో వీలున్న ప్రతి చోట తెలంగాణ పదాలను, పదబంధాలను, సామెతలను, జాతీయాలను, నుడికారాలను, వాక్య సరళిని వీటన్నింటినీ ఉపయోగించిన పండిత ప్రకాండుడు. అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల యాసలు, భాషల్లో ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు అనే ఎరుక కలిగిన బహుభాషావేత్త పివి. అయితే స్వస్థాన వేష భాషాదుల మీద అపారమైన ప్రేమ కలిగిన వాడు కనుక అన్ని ప్రాంతాల తెలుగు వాళ్ళు చదివే అనువాదంలోనూ తెలంగాణ ముద్రను కావాలని ప్రదర్శించాడు. ప్రపంచంలోని ప్రతి రచయితలోనూ ఈ ప్రాంతీయత కనిపించక తప్పదు. మరి పివి గారు అబలా జీవితాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు నామవాచకాలు, క్రియలు, నుడికారాలు, సామెతలు మొదలైన అన్నింటిలోనూ సాధారణ తెలుగు పాఠకులకు ఆటంకం కలిగించని రీతిలో తెలంగాణ పదాలు వాడినాడు. ఉదాహరణకు నవలలో ఒక చోట నేను వాడి లాగు నాడా పట్టి వెనక్కి లాగాను అని ఒక వాక్యం ఉంటుంది. నేను వాడి లాగు నాడా పట్టి వెనక్కి లాగాను. ఇందులో లాగు అనేది దాదాపు తెలంగాణలో చలామణిలో ఉన్న పదం. ఇవాళ మనమంతా పంట్లాము, పైంటు, ప్యాంటు, ప్యాంటాలూన్ అంటున్నాము. నిజానికి లాగు అనేది తెలుగు పదం. తిమ్మయ్య తన రసికజన మనోభిరామంలో కావిలాగులు, నీలి కాసెలు అని రాశాడు. అట్లాగే నవలలో ఇంకో వాక్యం ఇట్లా ఉంది, మొన్న అంగీ ఉతికి పెట్టమంటే అని. అదొక అసమాపక వాక్యం. ఈ వాక్యంలో అంగీ అనే పదం పరిశీలనార్హం. ఈ రోజు దీన్ని మనమంతా చొక్కా అంటున్నాం. అయితే పివికి చొక్కా చక్కటి పదమే అయితే అంగీ సైతం సరైన మాటే. పైగా అది తన పరిసరాల్లో ఉపయోగించబడుతున్నది. రఘునాథాభ్యుదయంలో తగిన అంగి ధరించి తలపాగ చుట్టి అని ఉంది. పివి అనువాదం చేసిన నవలలో ఇంకో వాక్యం ఇట్లా ఉంటుంది, వాటి వేళ్ల మీద నా పంటి కాట్లు అయినా మాయలేదే అని. వాటి వేళ్ల మీద నా పంటి కాట్లు అయినా మాయలేదే. ఈ వాక్యంలో పంటి కాట్లు ఉన్నాయి కానీ ఘాట్లు లేవు. పదం మొదట సరళం చేసి లేక సంధిగతంగా కానీ కాట్లు ఘాట్లు అయింది ఈనాటి భాషలో. ఉదాహరణకి కడప గడప అయినట్లు, కొరగడం గొరగడం అయినట్లు. అయితే కాట్లు మూల రూపం కదా. మా కరచిన కాట్లకున్న శిశువు కాయము తోలును నుగ్గదయ్యే అన్నాడు ఎర్రాప్రగడ తన నృసింహ పురాణంలో. ఇంకొక చోట కూర్కు అని ఒక పదాన్ని అనువాదంలో వాడినాడు పివి. ఇప్పుడు మనమంతా కునికిపాట్లు నిద్ర అంటున్నాం కదా. పోతన్న భాగవతంలో కూరుకు రాదు రేయి నాకెన్నడు అని అన్నాడు. ఆ కూరుకు తెలంగాణలో కూర్కు అయ్యింది. మరొక వాక్యం అనువాదంలో ఎట్లా ఉందనంటే కసిగందులకు చేస్తున్న పెళ్లిళ్ల మాట అని. ఈ కసిగందుకు అర్థం ఈనాటి పసికందు. నిజానికి ఇది పచ్చై కుళందై అనే తమిళ మాట. పసిగందులాగానే కసిగందు కూడా సరైనదే. అందుకే ముక్కు తిమ్మన
కావు కావు అంచు ఏడుపుల్ తలిర్పన్ కసుకందవై అని నుడివినాడు పారిజాతాభరణంలో. అనువాదంలో పివి గారు ఇంకో చోట అటు ఇటు బిత్తిరి చూపులు చూస్తూ అనే వాక్యం ఉపయోగించాడు. ఈ తెలంగాణ బిత్తిరి చూపులు ప్రమాణ భాషలో బిత్తర చూపులుగా ఉంటుంది. తిమ్మయ్య రాసిన రాజశేఖర విలాసంలో బిత్తరి వాలుచూపులన్ అని ఉన్నది. ఇవి మాత్రమే కాక పోరి, ఉప్పుడు పిండి, పట్టగొలుసులు, గోలీలు, ఎల్లకాలం, మాసర, మంకు ఇట్లా వందలాది తెలంగాణ మాటలు వాడినాడు. అచ్చా, దోస్తి, హైరాన్, గప్చుప్, పత్తా, నామంజూర్, ఏక్దం, ఖబర్దార్ వంటి ఉర్దూ పదాలకు లెక్కే లేదు. నామవాచకాల్లోనే నాదమాధుర్యానికి కారణభూతమైన సున్నా ఉన్న రూపాలను పివి అనువాదంలో యథేచ్ఛగా వాడుకున్నారు. అవి తెలంగాణ వ్యవహారంలో ఉన్న ఇండ్లు, ఏండ్లు, కండ్లు, తిండ్లు, బండ్లు, కూడండ్లు, పెండ్లి మొదలైన మాటలు. ఇక ఈ నామవాచకాల్లోనే అచ్చతెనుగు పదాలు అనేకం పివి అనువాదంలో తీసుకొచ్చారు. వయస్సు, ప్రాయం అనే తత్సమ పదాలకు బదులుగా ఈడు అని తెలుగు పదం వాడినాడు. సమస్య అనే సంస్కృత పదానికి మారుగా చిక్కు అన్నాడు. సంవత్సరం కాకుండా ఏడు, గర్వం అనకుండా నిక్కు, ప్రజ్ఞలు అని చెప్పకుండా హెచ్చులు, బారసాల అని అనకుండా పురుడు, ఇట్లా అనేక తెలుగు పదాలను అనువాదంలో ప్రయోగించాడు. తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్న, ఉదాహరణకి పలానా వాడు చరమదశలో ఉన్నాడు అంటాం కదా, ఆ చరమదశ తెలంగాణలో అట్లా అనరు, చావుదల అంటారు. కనుక చరమదశకు మారుగా చావుదల అన్నాడు. దయాహృదయం అనే సమాసానికి బదులుగా జాలిగుండె అన్నాడు. గర్భవతికి ప్రత్యామ్నాయంగా నిండు మనిషి అన్నాడు. ఇట్లా ఎన్నెన్నో ఆయన అనువాదంలో పల్లె ప్రజలు వాడుతున్న అచ్చతెనుగు పదాలు సజీవంగా కనిపిస్తాయి. అయితే చాలా చిత్రంగా శవానికి బదులు అర్థి, శరీరానికి బదులు కాఠి, అపనింద, బద్ది, బద్నాంకు బదులు భద్ర, కర్మకాండలకు బదులు క్రియాకర్మలు, చలిజ్వరానికి మారుగా శీతజ్వరం మొదలైన ప్రత్యేకమైన పదాల పోహలింపు కూడా పివి అనువాదంలో దొర్లుతున్నది. ఇక క్రియల విషయానికి వస్తే పివి గారిది క్రియల్లో కూడా క్రియాశీలకమైనటువంటి తర్జుమా. ఆయన చేతల్లో చూపించిన అనువాదపు రాతలు చూద్దాం. ఒక వాక్యం ఇట్లా ఉంది అనువాదంలో, ఇంత పెద్ద పెరిగింది గుర్రంలాగా. ఈ పెద్ద పెరిగింది అనేది తెలంగాణ క్రియ. ఇవాళ మనమంతా పెద్దయింది అంటాం. పెద్ద పెరిగింది అనేది ఒకప్పుడు తెలుగునాడు అంతటా ఉండి ఉంటుంది. నైజాం పరిపాలనలో సరైన రవాణా సౌకర్యాలు, విద్యా వసతులు, ముద్రణాలయాలు, గ్రంథాలయాలు, పత్రికలు, ఆధునిక నాగరికత, ముద్రలు సరిపోయినన్ని లేని కారణం చేత తెలంగాణ భాష మార్పుకు తక్కువగా గురైంది. అట్లా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ మూల భాషా రూపాలు అనేకం నిలిచి ఉన్నాయి. తీసుకొని రమ్మనడానికి బదులుగా పివి తెమ్మనడం అంటాడు. పడుకొనడం అనే దానికి మారుగా పండుకొనడం అంటాడు. గుచ్చి గుచ్చి అడగడం అనేది ఆయన అనువాదంలో కుచ్చి కుచ్చిగా ఉంటుంది. కారణం తెలంగాణలో అలాగే ఉండటం, పైగా కుచ్చి కుచ్చి అనేది మూల రూపం కావటం. అయితే చిత్రంగా తెలంగాణ వాడుకలో ఉన్న గెలుకుడు ఉపయోగించాడు పివి. నిజానికి ఇది కెలకడం, మూల రూపం కెలకడమే. అయినా తెలంగాణ వ్యవహారంలో గెలుకుడు ఉంది కనుక అనువాదంలో అదే ఆయన గిలికాడు. ఇంకా లాక్కొని అనడానికి గుంజుకొని అని, కౌగలించుకొని అనడానికి అలముకొని అని, తగ్గినాక అనడానికి మగ్గినాక అని, చీదరించుకొనికి బదులుగా చిదురుకొని, అలంకరించుకొనికి బదులుగా సింగారించుకొని, అప్పగించికి బదులుగా అప్పజెప్పి, బ్రతకడు మిగలడు అనడానికి బదులుగా దక్కడు, కనిపించి అనేదానికి మారుగా కానవచ్చి, నకారాత్మకంగా ఏం సంభవించింది అనడానికి బదులుగా మూడింది మొదలైనవి ఇతరమైన అనేక క్రియలు ఆయన అనువాదంలో అడుగడుగునా గోచరిస్తాయి. ఇప్పుడు నుడికారాలు మొదలైనవి చూద్దాం. ప్రపంచంలోని ఏ భాషకైనా ఈ నుడికారాలు జీవగర్రలు. అసలు భాషల్లోని ప్రత్యేకతకు ఇవే మూలకంగాలు. పివి తన అనువాదంలో ఓ చోట బట్ట కాల్చి మీద వేయడం అన్నాడు. అర్థమేమిటి? నీలాప నిందలు వేయడం అని. తెలంగాణలో బట్ట కాల్చి మీద వేయడం అనే అంటారు. మరి ఒక చోట అనువాదంలో నా ఒంటికి ముళ్ళు వస్తాయి అని తెనుగు చేశాడు. అయితే ఒంటిపై తేళ్లు జెర్లు పాకినట్లు అనిపిస్తుందనే నుడికారానికి సమానం ఇందాక చెప్పుకున్న ఒంటికి ముళ్ళు రావటం. నంగనాచి అనకుండా నాలిముచ్చు అంటాడు. పెదవి విరవటం అని రాయకుండా ముక్కు విరవడం అని రచిస్తాడు.
కారణం తెలంగాణ జనాలు ముక్కు విరుస్తారు. మరి ఇంటిల్లిపాది కాకుండా ఇంటిల్లెడు రాజులు అని రాస్తాడు. ఒక చోట తిప్పి తిప్పి కొడితే మొత్తం 1000 రూపాయలు అని లెక్క తేలుస్తాడు. ఈ తిప్పి తిప్పి కొడితే ఏమిటి అంటే అంతా కలిపితే, అంతా కూడితే మొత్తం మీద చివరాఖరికి అని. అనువాదంలో ఇంటి శోభ పోయింది అంటాడు పివి ఒక చోట. శోభ అంటే వైభవం, ప్రాభవం, కళ, అందం అని అర్థాలు. తెలంగాణ పల్లెల్లో ఈనాటికి శోభ అనే మాట బహుళ ప్రచారంలో ఉంది. మరో చోట కొంపలేం అంటుకొని పోయిననే నుడికారానికి బదులుగా ఏం మునిగింది అంటారు. ఆ ఏం మునిగిందనే మాట తీరు పివి జనం మాట్లాడటం చూసి వాడారు. కొంపలు అంటుకొని పోవడం అనేది ఎండాకాలపు ప్రమాదం, మునిగిపోవడం అనేది వానాకాలపు ఉపద్రవం. ఇవే కాకుండా పడి పడి నవ్వడానికి కూలి కూలి నవ్వడం, మునగ చెట్టు ఎక్కించారు అనడానికి శనగ చెట్టుపైకి నిచ్చెన వేసి ఎక్కించారు అనడం, మీరు గడప తొక్కొద్దు అనడానికి మీ కాలి గోరు కూడా మా ఇంట్లో ప్రవేశించొద్దు అనడం, చిలవలు పలవలుగా చెప్పారు అనడానికి సంభాషణ విని ఉప్పు కారం తగిలించి రిపోర్టు చేశారు అనడం, నా చేతి చమురు వదిలింది అనడానికి నాకు కందెన తగిలింది అనడం, ఇటువంటి అనేక నుడికారాలు అడుగడుగునా పివి అనువాదంలో తటస్థిస్తాయి. కొన్ని నుడికారాలు, సామెతలు తెలంగాణ ముద్రతోనే కాకుండా మరాఠీ ముద్రతోనూ కూడా కనిపిస్తాయి. మరాఠీ మూల భాషలోంచి అనువాదం చేస్తున్నాడు కాబట్టి తెలుగు పాఠకులకు అక్కడి రుచి చూపిద్దామనుకున్నాడో ఏమిటో. ఉదాహరణకు ఓ సామెత, కుక్కతోకను 12 ఏళ్లు గొట్టంలో పెట్టినా చక్కబడుతుందా, కుక్కతోకను 12 ఏళ్లు గొట్టంలో పెట్టినా చక్కబడుతుందా అనేది మరాఠీ సామెత. తెలుగులో కుక్కతోకకు రాయి కడితే చక్కనవుతుందా అని, కుక్కతోక వంకర అని ఈ మోస్తరు సామెతలున్నాయి. పివి నరసింహారావు గొప్ప అనువాదకుడు. నిజానికి అనువాదాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి? అనువాదాలను మూల భాష నుండి నేరుగా చేస్తున్నప్పుడు, అనువాదకులు మాతృభాషలో సృజనాత్మక రచయితలు అయినప్పుడు, అనువాదాలను ఇష్టపడి చేసినప్పుడు, అనువాదకుడికి అనేక భాషలతో పరిచయం ఏర్పడినప్పుడు ఆ అనువాదాలు మూల భాషలోని సొగసును దాదాపుగా తీసుకొస్తాయి లక్ష్య భాషలోకి. పివి మంచి అనువాద రచయిత. ఉదాహరణకు, ఆఫ్ ఆల్ సాడ్ వర్డ్స్ ఆఫ్ టంగ్ అండ్ పెన్ ద సాడెస్ట్ ఆర్ దీస్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ అనే ఇంగ్లీషులోని వరుసకు పివి గారు ఎంత చక్కని తెలుగు నుడికారంతో కూడిన అనువాదం చేశారో చూడండి. వగపు కలిగించు నుడులందు వ్రాతలందు అయ్యో అట్టులయ్యుండినే అనడి పలుకు అమిత దుఃఖకరమై అరసి చూడా అని తెలిగించాడు. అందుకే ఆయన గొప్ప అనువాదకుడు. తర్జుమా అయినా అందులో కూడా తెలంగాణ మాట తీరును చలామణిలో 1964 ప్రాంతాల్లోనే ప్రవేశపెట్టిన మొనగాడు. అందుకే దాశరథి గారు పివి గారి గురించి ఒక చక్కని మాట అన్నారు. మా పివి మేధావి మధుర కళాజీవి, అతని వంశం వాగ్దేవి, అతని వరం నవభారతం. మరి నిజంగానే పివి మేధావి, కళాజీవి, అతనికి వాగ్దేవి కృపా కటాక్షం చాలినంత ఉంది. నిజంగా ఈనాటి భారతానికి అతను వరం. అబలా జీవితం నవల ఆధారంగా పివి అనువాద రీతిని ఇంతవరకు విశ్లేషించారు డాక్టర్ నలిమెల భాస్కర్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి కొంతమంది శ్రోతల అభిప్రాయాలు తెలుసుకుందాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త, రాజనీతి కోవిదులు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం. మన తెలుగు తల్లి ముద్దుబిడ్డ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే మన ఖ్యాతి దశదిశలా వ్యాపించింది అనడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఆ మహనీయుడిని కలకాలం స్మరిస్తూనే ఉంటుంది. అభివృద్ధి పథంలో పోచంపల్లికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన పివి గురించి ఎంత చెప్పినా తక్కువే. పోచంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ గత 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల మారుమూల ప్రాంత నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నది. ఈ సంస్థ ఏర్పాటు చేసిన మన పివి గారి కృషి అనిర్వచనీయం. ఎన్నో సందర్భాలలో ఎందరో ప్రముఖులు పివి మన టీవీ అని గర్వంగా చెప్పుకునే ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రం వారికి కృతజ్ఞతలు మరియు పివి శతజయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గజ్జల రామకృష్ణ, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా.
పేరు ఎం నరసింహాచారి, గజ్వెల్ సింగాటం శ్రోతను. ప్రముఖ ప్రజ్ఞాశాలి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గురించిన కార్యక్రమం ప్రసారం చేస్తడం చాలా బాగుంది. మన పివి 1921లో వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జన్మించి కరీంనగర్ జిల్లా వంగర్కి దత్తతకెళ్లాడు. 1000 పడగల పుస్తకాన్ని సహస్రఫ్రన్గా హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సాహిత్య పిపాసి మన పివి. కేంద్రంలో వివిధ మంత్రి పదవులను నిర్వహించి తనదైన ముద్ర వేశాడు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి గ్రామీణ ప్రతిభావంత విద్యార్థుల కొరకి నవోదయ పాఠశాలలను ప్రారంభించి నూతన విద్యా విధానానికి పునాది వేశారు మన పివి. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలో నూతన ఆర్థిక సంస్కరణలు అమలు చేసి లుక్ ఈస్ట్ విధానానికి అంకురార్పణ చేసి భారత్ ఆర్థిక, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుంచిన దీశాలి మన పివి. సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపిన అపరచాణక్యుడు మన పివి. మహారాష్ట్రలోని రామ్టెక్, ఒరిస్సాలోని బరంపుర, తెలంగాణలోని హన్మకొండ, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ స్థానాలకి ప్రాతినిధ్యం వహించిన రాజకీయ మేధావి మన పివి. భారతరత్న పురస్కారానికి అన్ని విధాల అర్హుడు మన పివి. విన్నారుగా? ఇలా మీరు ఈ కార్యక్రమం గురించిన మీ సూచనలు, సలహాలు, పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం మీకు కలిగించే ప్రేరణ వంటి విషయాల గురించి మీ వాణిని వినిపించదలుచుకుంటే pvnrAIRHYD@gmail.com అనే ఈమెయిల్కు గాని, జనవాణి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 500004 అనే చిరునామాకు గాని మీ ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలు తెలియజేయండి. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 29వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం పివి దృష్టిలో సాహిత్యం. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ. ఈ వారం విశ్లేషకులు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్. ఈ వారం శ్రోతలు భూదాన్ పోచంపల్లి వాస్తవ్యులు శ్రీ గజ్జెల రామకృష్ణ మరియు గజ్వెల్ సింగాటం శ్రోత శ్రీ ఎం నరసింహాచారి. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.